హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుక్ విత్ వసంత. ఒక్కసారి ఈ ఎగ్ బటర్ మసాలా కర్రీ చూసాక బయట హోటల్కి వెళ్ళాలనిపించదు. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రుచితో సింపుల్గా ఎలా చేయాలో ఈరోజు చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, ప్రతి స్టెప్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా గుడ్లను బాగా ఉడికించి పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నాను. మసాలా బాగా పట్టేందుకు గుడ్లపై చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇలాగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అంతా లోపలికి వెళ్ళి ఎగ్స్ కూడా మంచి టేస్టీగా వస్తాయి. ఇలాగనే మొత్తం ఎగ్స్ని ఘాట్లు పెట్టుకోవాలి. మీరు ఎన్నైనా ఎగ్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము గుడ్లని వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్స్ని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎగ్స్ మంచిగా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు వేసుకుందాం. చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. 2 టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇందులోకి 2-3 చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకుందాం. 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇందులోకి కొన్ని జీడిపప్పులు కూడా వేసేసుకుందాం. వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు వీటిని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. వేసుకున్న తర్వాత వీటిని మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం మగ్గనిద్దాం. చూసారు కదా, ఆనియన్స్ అన్ని మసాలా కోసం మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని చల్లార్చుకుందాం సైడ్ పెట్టేసుకొని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ వేసుకుందాం. బటర్ కరిగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడిన సాల్ట్ కూడా వేసుకుందాం. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగానే మనము వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టించుకొని వచ్చేద్దాం. చూసారు కదా, ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోయాయి. ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టించి పెట్టుకున్న మసాలాను వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీలోకి కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం.
ఇప్పుడు మసాలా మంచిగా, ఇప్పుడు కారం వేసుకున్నాం 1 స్పూను. అప్పుడే మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కారం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాను మంచిగా ఆయిల్ తేలే వరకు మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా మసాలా మంచిగా దగ్గర పడింది. ఇంకొంచెం సేపు వేగనిద్దాం. మసాలా చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా మసాలాలో ఆయిల్ బయటికి తేలింది పైకి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని మసాలా అంతా ఎగ్స్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి, లేదంటే ఎగ్స్ విడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రేవీ తగ్గట్టుగా వాటర్ వేసుకుందాం. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఫైనల్గా మనము కసూరి మేతిని ఇలాగా నలిపి వేసుకుందాం. ఈ కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎగ్ బటర్ మసాలా ఎంత క్రీమీగా వచ్చిందో. టేస్ట్ కూడా అలాగనే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.